హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో యూకేలో లైఫ్ అంటే అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా. స్నో, కాఫీ, క్లాసీ ఆఫీసెస్, ఫ్యాన్సీ లైఫ్ స్టైల్ అండ్ బిజీ స్ట్రీట్స్ ఇలా అన్నీ ఉంటాయి కదా. బట్ యాక్చువల్ లైఫ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద రియల్ యూకే లైఫ్, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అనమాట. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇట్ వుడ్ బీ హెల్ప్ఫుల్ టు యూ. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి వెదర్ అండ్ లైఫ్ స్టైల్ అనమాట. మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే కూల్ వెదర్ అండ్ జాకెట్ వేసుకొని నైస్గా కాఫీతో లాంగ్ వాక్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ పార్క్స్ అనుకుంటాం కదా, లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ గూగుల్ యూట్యూబ్లో చూపించినట్టు ఒక పర్ఫెక్ట్ లైఫ్ లాగా. బట్ రియాలిటీ ఏంటంటే ఇక్కడైతే యూకేలో 300 డేస్ మోస్ట్లీ రైనీ డేసే ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా సన్ అయితే అస్సలు కనిపించడం అనమాట. ఎప్పుడో రేర్గా వచ్చినా కూడా ఓన్లీ ఫ్యూ మినిట్స్లో అయితే డిసపియర్ అయిపోతాడు. ఒకవైపు వెదర్ చిల్ అండ్ కోల్డ్గా ఉంటుంది, సన్ అయితే కొన్నిసార్లు జస్ట్ ఫ్యూ మినిట్స్ అలా వచ్చి కనిపించి వెళ్ళిపోతాడు అనమాట. చిల్లీగా ఉన్నప్పుడు సన్ వచ్చినా కూడా హాట్నెస్ అయితే ఏమి ఉండదు, జస్ట్ మనకి జస్ట్ కనిపిస్తాడు అనమాట. మళ్ళీ వెంటనే డిసపియర్ అయిపోతుంది సన్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి సో ఫ్రెండ్స్, మన ఇండియన్స్ అయితే యూకేలో సన్నీ డే అంటే చాలా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇంకా కొన్నిసార్లు నేను నా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా బయటికి వెళ్దామని మంచిగా మేకప్ వేసుకొని రెడీ అవుతాము, అవుట్ సైడ్కి వెళ్దాము అని అనుకొని ఎప్పుడన్నా వస్తుంటే బూమ్, సడన్గా రెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా అయితే నాకు అండ్ నా ఫ్రెండ్స్కి చాలాసార్లు జరిగాయి. సో అంబ్రెల్లా హ్యాండ్ బ్యాగ్లో పర్మనెంట్ మెంబర్ అయిపోతుంది అనమాట ఇక్కడ యూకే వచ్చాక. చెప్పాలి అంటే రూమ్ అయితే ఫుల్ ఆఫ్ క్లాత్స్ నిండిపోతుంది. వింటర్లో ఎస్పెషల్లీ క్లాత్స్ డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా. మేమైతే రూమ్లో ఉన్న హ్యాంగర్స్ అన్నిటికీ కూడా క్లాత్స్ అన్నీ హ్యాంగ్ చేసుకుంటాము. అదేవిధంగా మన క్లాత్స్ డ్రై చేసుకోవడానికి కొన్ని టూల్స్ ఉంటాయి కదా, ఆ స్టాండ్స్ అన్నీ కూడా హీటర్ పక్కన అయితే ఉంచుకోవాలన్నమాట. సో ఇట్ విల్ హెల్ప్ లైక్ ఫర్ క్విక్కర్ డ్రైయింగ్ అనమాట. కొన్ని హౌసెస్లో అయితే వాషింగ్ మిషన్తో పాటు కొన్ని డ్రయర్స్ కూడా ఇస్తారనమాట. బట్ రేర్ కేసెస్, మోస్ట్లీ ఇవ్వరు ఇక్కడ. కొంతమంది ఏదైనా హైలీ ఫర్నిష్డ్ హోమ్స్లో అయితే ఇస్తారనమాట. సో వన్ లైన్లో చెప్పాలంటే యూకే వెదర్ని ప్రెడిక్ట్ చేయడం అంటే లాటరీ టికెట్ విన్ అవ్వడం లాంటిది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ అండ్ సేవింగ్స్ అనమాట. మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే యూకేలో జాబ్ వస్తే చాలు, అమ్మయ్య మంచిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఇండియాకి చాలా మనీ పంపించవచ్చు, మన దగ్గర మనీ అయితే ఫ్లో అవుతుంది, ఇంకా నో ప్రాబ్లమ్స్, ఇలా అయితే మన థాట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. బట్ రియాలిటీ ఏంటంటే ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు సూపర్ హ్యాపీ ఉంటుంది, కానీ మంత్ ఎండింగ్లో అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే సైలెంట్ మోడ్ అనమాట. మోస్ట్లీ శాలరీ ఎండ్ ఆఫ్ మంత్ లైక్ 30th or 31st అయితే మన అకౌంట్స్లో పడిపోతాయి అనమాట. పడగానే నేను పర్సనల్గా ఏం చేస్తానంటే క్రెడిట్ కార్డ్స్ ఏమన్నా బిల్స్ ఏమన్నా యూజ్ చేసినవి టిల్ దట్ మంత్ ఎండ్ వరకు అవి ఏమన్నా ఉంటే అవి నేను పే చేసుకుంటాను. అదేవిధంగా ఎందుకంటే డ్యూ డేట్స్ క్రాస్ అయితే క్రెడిట్ స్కోర్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా నేనైతే నా ల్యాండ్ లార్డ్కి రెంట్ అనేది సెండ్ చేసేస్తాను అనమాట. అదేవిధంగా కౌన్సిల్ ట్యాక్స్ బిల్ అండ్ ఇంకా గ్రోసరీస్కి అయితే కొంచెం మనీ అయితే ఫర్ హోల్ మంత్ ఎంత అవుతాయి అని ఒక ఎస్టిమేషన్ క్యాలిక్యులేట్ చేసుకొని గ్రోసరీస్ మనీ కొంచెం పక్కన పెట్టేసుకుంటాను. అండ్ అదేవిధంగా నేను జాబ్కి వెళ్ళడానికి అయ్యే ట్రాన్స్పోర్ట్, ఏదైనా వీకెండ్స్లో బయటికి వెళ్ళినప్పుడు అయ్యే ట్రాన్స్పోర్ట్కి కూడా కొంత మనీ అయితే డివైడ్ చేసుకొని వేరే అకౌంట్స్లో అయితే ట్రాన్స్పోర్ట్కి సపరేట్గా సేవ్ చేసుకుంటాను. ఇంకా ఇలా అన్ని బిల్స్ ఏవైతే మ్యాండేటరీ ఉంటాయో అవన్నీ అయితే నేను 1st తారీఖులోపే కట్టేసుకుంటాను అనమాట. ఇంకా చెప్పాలంటే కొన్ని సేవింగ్స్ కూడా ఉంచుకుంటాను. ఎవ్రీ మంత్ అయితే నేను కొంత మనీ అయితే నాకు వచ్చిన శాలరీలోంచి సేవ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. బట్ అమౌంట్ అనేది వ్యారీ అవుతుంది అకార్డింగ్ టు మై ఎక్స్పెన్సెస్ అనమాట. సో ఇవన్నీ బిల్స్ డిడక్ట్ అయ్యాక మిగిలిన మనీ అయితే నేను నెక్స్ట్ శాలరీ వచ్చే వరకు మేనేజ్ చేయాలి. సమ్ టైమ్స్ అయితే మీల్ డీల్ ఫ్రమ్ టెస్కో ఆర్ సెయిన్స్బరీస్ బికమ్ సర్వైవల్ కిట్ అనమాట. ఎందుకంటే మంత్ ఎండింగ్ వచ్చేసరికి మన దగ్గర మనీ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి కదా. అప్పుడు మనం రియలైజ్ అవుతాం ఏంటి అంటే యూకేలో శాలరీ తక్కువ కాదు, ఎక్స్పెన్సెస్ మాత్రమే ఎక్కువ అని. వచ్చే జీతానికి పెట్టే ఖర్చులకి లెక్క అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. కాస్త ఖర్చు తగ్గించుకుంటే కొంచెం అయితే మనం సేవ్ చేసుకొని ఇండియాలో ఉన్న మన పేరెంట్స్కి అయితే సెండ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ అనమాట. మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే లండన్ అంటే నైస్ స్టూడియో ఫ్లాట్ ఉండి విండో ఓపెన్ చేయగానే మనకి లండన్ బ్రిడ్జ్ ఇలా అన్నీ కనిపిస్తూ కాజీ బిల్డింగ్స్ అండ్ అదేవిధంగా బెడ్రూమ్ అండ్ ఫెయిరీ లైట్స్ ఇలా అయితే మనం అనుకుంటాం కదా.
రియాలిటీ వచ్చేసరికి ఒక్కళ్ళు ఉండాలి ప్రైవేట్గా అంటే మనమైతే లండన్లో బాక్స్ రూమ్ తీసుకోవాలి. లిటరలీ బాక్స్ రూమ్ అంటే బాక్స్ లాగానే ఉంటుందన్నమాట. కొంచెం అటు ఇటు మూవ్ అవ్వడానికి కూడా ఉండదన్నమాట. బట్ ఆ బాక్స్ రూమ్ కూడా యూకేలో అయితే సూపర్ కాస్ట్లీ. ఒకవేళ షేరింగ్ హౌస్లో అయితే స్మాల్ రూమ్లో ఉండి హీటర్ పక్కన మనం అయితే బెడ్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కొన్నిసార్లు అయితే మనం హాల్లో కూడా ఉండాల్సి వస్తుంది అనమాట, కాస్త రెంట్ తగ్గించుకోవడానికి. జస్ట్ ఇన్ కేస్ మీరు షేర్ చేసుకునే హౌస్లో ఏదైనా ఫ్యామిలీస్ ఉన్నా కూడా అలాంటప్పుడు మీరు హాల్లో ఉండాలి అనమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. షేర్డ్ అకామిడేషన్స్లో అయితే ఇంకా కొన్నిసార్లు కిచెన్లో ఫ్రిడ్జ్ స్పేస్ కోసం కూడా చిన్న చిన్న కోల్డ్ వార్స్ అయితే మన హౌస్ మేట్స్ మధ్యలో అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలి అంటే సమ్టైమ్స్ యూనివర్సిటీ ఆర్ ఆఫీసెస్కి వెళ్ళే టైమింగ్స్, ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్స్ అయితే వాష్రూమ్స్కి క్యూ కట్టాల్సి వస్తుంది, డిలేస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నేను నా పర్సనల్గా టిప్ ఇస్తున్నాను. అదేంటి అంటే ఒకవేళ మీరు స్టూడెంట్ ఆర్ లైక్ న్యూ కమ్మర్ అయితే డోంట్ రష్ టు స్టే ఇన్ లండన్ అనమాట. లండన్లో అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ ఉంటుంది, రెంట్ అయితే చాలా ఎక్కువ, అదేవిధంగా స్ట్రెస్ కూడా ఎక్కువ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్టడీ అండ్ వర్క్ లైఫ్ అనమాట. మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే అబ్రాడ్ లైఫ్ అంటే చిల్, పార్ట్ టైం జాబ్, వీకెండ్ ట్రిప్స్, ఫ్రెండ్స్ బర్త్డేస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అలా అయితే అనుకుంటాం కదా. రియాలిటీ వచ్చేసరికి స్టూడెంట్స్ అయితే రెస్ట్లెస్గా ఎక్కువ అవర్స్ పార్ట్ టైం జాబ్ చేయడం, అదేవిధంగా యూనివర్సిటీని మేనేజ్ చేసుకోవడం, అసైన్మెంట్స్, డెడ్లైన్స్, వీక్లీ యూనికి వెళ్ళడం, క్లాసెస్ అటెండ్ అవ్వడానికి, లాండ్రీ, కుకింగ్, ఫుల్ టైం అయితే స్ట్రగుల్ ప్యాకేజ్ అనమాట. స్లీప్ తక్కువ, స్ట్రెస్ ఎక్కువ, అలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బట్ వీ మైట్ హ్యావ్ ప్రౌడ్ ఫీలింగ్ దట్ వీఆర్ మేనేజింగ్ స్టడీస్, వర్కింగ్ హార్డ్ అండ్ అర్నింగ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ మనీ అని అయితే అనిపిస్తుంది. లైక్ ఎట్ సమ్ పాయింట్ వీ ఫీల్ లైక్ ఐఎమ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ అలోన్ ఆన్ మై ఓన్ స్టెప్ అని కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇండిపెండెన్స్ అయితే అస్సలు ఈజీ అయితే కాదు, బట్ ఎవ్రీ స్మాల్ స్ట్రగుల్ మేక్స్ యూ మోర్ స్ట్రాంగర్ అనమాట. నాలాగా ఫుల్ టైం జాబ్ చేసే వాళ్ళకైతే ఈ స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే 5 days కంటిన్యూస్గా వర్క్కి వెళ్ళడం, టైర్డ్ అవ్వడం, అండ్ వీకెండ్స్లో 1 day అయితే రెస్ట్ తీసుకుంటాము. అదేవిధంగా నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని కుక్ చేసుకొని తినడం, అండ్ అదేవిధంగా ఒక మంచి సినిమా చూడటం, అండ్ ఇంకా చెప్పాలి అంటే అనదర్ డే ఉంటుంది కదా, సాటర్డే ఇలాగా అన్నీ స్పెండ్ చేసిన సండే వచ్చేసరికి హౌస్ వర్క్ అండ్ లాండ్రీ, పేరెంట్స్తో మాట్లాడటం, అదేవిధంగా నెక్స్ట్ వీక్ హెడ్కి ప్రిపేర్ అవ్వడం, మళ్ళీ వీకెండ్ కోసం వెయిట్ చేయడం, ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ అండ్ కల్చర్ అనమాట. మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే ఫారెన్లో ఫుడ్ కొంచెం చీపే, పర్లేదు మనం తినొచ్చు, అన్ని డిషెస్ ట్రై చేయొచ్చు, అన్ని కంట్రీస్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది అలా అని అనుకుంటాం కదా. మన ఇండియన్ ఫుడ్ కూడా ఎవ్రీవేర్ అవైలబుల్గా ఉంటుంది అంటున్నారు. అదైతే కరెక్టే, మన తెలుగు పీపుల్ ఉండే ఏరియాస్లో అయితే ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది, బట్ త్రూ అవుట్ యూకే అయితే అవైలబుల్ ఉండదు ఫ్రెండ్స్. రియాలిటీ ఏంటి అంటే మన ఇండియన్ ఫుడ్ దొరికినా కూడా టేస్ట్ అయితే మ్యాచ్ అవ్వదు అనమాట. దే ఆల్వేస్ ట్రై టు మ్యాచ్ ద టేస్ట్ ఆఫ్ ఇండియన్ డిషెస్, బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని వెరీ ఫ్యూ ప్లేసెస్లో మాత్రమే టేస్ట్ అనేది మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే మనం మిర్చి, కర్రీ లీవ్స్, మసాలా ఇవన్నీ అయితే చాలా మెయిన్ పాపులర్ గ్రోసరీ షాప్స్లో అయితే దొరకవు ఫ్రెండ్స్. అవి కూడా మనం తెలుగు వాళ్ళు ఉండే ఏరియాస్కి వెళ్ళి అయితే తెచ్చుకోవాలి. ఏరియాస్ అంటే ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ పీపుల్ ఉంటారు కదా, కొన్ని ఏరియాస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, లైక్ హౌన్స్లో, ఈస్ట్ హ్యామ్ అండ్ వెంబ్లీ ఇలాంటి ప్లేసెస్లో అయితే మన ఫుడ్ ఐటమ్స్ మోస్ట్లీ ఇండియన్ గ్రోసరీస్ ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ దెమ్ యూ నీడ్ టు బై అనమాట. సో హోమ్ మేడ్ చెఫ్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం చిన్నగా మ్యాగీ నూడిల్స్ చేయడం, ఇలా తర్వాత పప్పు, అదేవిధంగా రైస్, అన్నం కుక్ చేయడం, అండ్ దెన్ బిర్యానీ. సో ఫైనల్లీ ఎక్స్పర్ట్ లెవెల్ కుక్ అయితే అవుతామన్నమాట ఫ్రెండ్స్, లైక్ మీ. నెక్స్ట్ వచ్చేసరికి కల్చరల్ డిఫరెన్స్ కూడా ఎక్కువ అనమాట. బ్రిటిష్ పీపుల్ అయితే పొలైట్గా ఉంటారు, కానీ మన ఇండియన్ వార్మ్త్, ర్యాండమ్ చాయ్ మూమెంట్స్, ఫ్యామిలీ బాండింగ్ ఇవన్నీ కూడా మనమైతే డెఫినెట్గా మిస్ అవుతాం ఫ్రెండ్స్ యూకేలో.
ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ రియాలిటీ అండ్ మోటివేషన్ అనమాట. సో గైస్, యూకే లైఫ్ ఈజ్ నాట్ లైక్ వాట్ యూ సీ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ ఆర్ రీల్స్. ఇట్స్ నాట్ జస్ట్ లండన్ బ్రిడ్జ్, బిగ్ బెన్, స్నో అండ్ స్టార్బక్స్ కాఫీ షాప్స్, బట్ ఇట్ ఆల్సో రెయిన్, బిల్స్, హోమ్ సిక్నెస్ అండ్ లర్నింగ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ఓన్ అనమాట. కానీ బియాండ్ ఆల్ దిస్ యూ విల్ ఫైండ్ యువర్ రియల్ స్ట్రెంగ్త్ అనమాట. మీరు ఇక్కడికి అలోన్గా వచ్చినప్పుడు మొత్తం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, బట్ స్లోలీ యూ విల్ లెర్న్ ఎవ్రీ డే అనమాట. ఆఫ్టర్ యూ కమింగ్ హియర్ యూ విల్ లెర్న్ టు కుక్, సేవ్ మనీ, మేనేజ్ ఎమోషన్స్, హ్యాండిల్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్ బై యువర్ సెల్ఫ్ అనమాట ఫ్రెండ్స్. సో బీ ప్రిపేర్డ్. అండ్ ఇంకా చెప్పాలి అంటే అబ్రాడ్ లైఫ్ మనకి టీచ్ చేస్తుంది అనమాట. లైక్ ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి, పేషెన్స్ ఉండాలి, అదేవిధంగా మన సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది అనమాట. ఏదన్నా మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా వాటి నుండి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. నా జర్నీలో అయితే ఎవ్రీ ఛాలెంజ్ మేడ్ మీ స్ట్రాంగర్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ అనమాట. అండ్ హానెస్ట్లీ ప్రౌడ్ ఆఫ్ హౌ ఫార్ ఐ హ్యావ్ కేమ్ అని. సో గైస్, చూసారు కదా, ఈ వీడియో అయితే రియల్ ట్రూత్ అబౌట్ యూకే లైఫ్ అనమాట. మెయిన్గా ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. మీరైతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి విచ్ పార్ట్ షాక్డ్ యూ ద మోస్ట్ అని. And if you like this video, don't forget to like, comment, share and subscribe. Also don't forget to share this video with your friends, whoever is dreaming of UK life and planning to come to abroad. సో నా వీడియోస్ అయితే మీ అందరికీ మంచిగా రీచ్ అవుతున్నాయి, వ్యూస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. అందరూ నా కంటెంట్ని చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కైండ్లీ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ and subscribe to Abroad Andhra Ammayi by hitting the bell icon. So thank you for your kind support in advance, and I will see you all in my next video. Until then, you guys take care. Bye bye.